వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన మెయిన్గా లేత వంకాయలు ఉండాలి. వాటిని ఒక 4 వరకు తీసుకొని మంచిగా వంకాయ 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో వేసుకోవాలి. లేదు అంటే చేదు వస్తాయి. ఉప్పు కలిపిన నీటిలో వంకాయలు వేసుకొని అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కోసం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మసాలాల కోసం ఏమేమి వాడతామంటే ఫస్ట్ ధనియాలు తీసుకోవాలి. దాంతో పాటుగా పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, కుడుక పొడి, యాలకులు వేంపుకోవాలి. ఇవి కొంచెం దూరగా వచ్చేంత వరకు వేంపుకోవాలి. మీకు కావాలంటే కుక్కర్లో కూడా వంకాయ కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాన్లో చేసుకుంటున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకా గ్రేవీ రావడానికి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా తీసుకోవాలి. వీటిని వేంపుకున్న వాటిని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో మళ్ళీ మనం ఏదైతే ఇప్పుడు వేంపుకున్న ప్యాన్ ఉందో అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం మగ్గేంత వరకు ఉంచాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాకపోయినా కానీ కొంచెం మగ్గాలి, పచ్చిగా ఉండకుండా. సో ఇలా మగ్గిన దాన్ని కూడా మిక్సీలోకి తీసుకోవాలి. వీటితో పాటుగా మనకు స్పైసీ సరిపోయేంత వరకు కారాన్ని, దాంతోపాటు ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, అలాగే చింతపులుసు పులుపు కోసం అని మీకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత వచ్చిన గ్రేవీని కర్రీలో యాడ్ చేసుకోవడం కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి బగారాకు వేసుకోవాలి. వాటితో పాటుగా మళ్ళీ చిల్లీ, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ఏదైతే ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయో వాటిని వాటర్ నుంచి పక్క తీసి పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులో వంకాయ కూడా వేసేసుకోవాలి. వంకాయ ఆయిల్లోనే ఉడకని కాసేపు దాన్ని పక్కకు పెట్టేసేయాలి. ఏదైతే వంకాయలు ఉన్నాయో కంప్లీట్గా లోపల బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే లోపల ప్రెషర్కి ఉడుకుద్ది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందు ఏదైతే మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉందో అది యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఇంకా కూడా గ్రేవీ ఉడికి దగ్గరికి రావడానికి యూజ్ అయిపోద్ది. సో ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ ప్లస్ గ్రేవీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్యాప్ పెట్టేసుకోవాలి. సపరేట్ చేసేసుకొని అలా క్యాప్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అలా ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడు అందులో కసూరి మేతి, దానితో పాటుగా కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా ఒక 1 minute తర్వాత కర్రీ దింపేసుకొని సర్వ్ చేసుకొని తినేయవచ్చు. ఇంకా